తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని గాదరాడలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న డంపింగ్ సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఆయన పరిశీలించారు. 3 రోజుల్లో డంపింగ్ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డును నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి సుపరిపాలన నడుస్తుంది. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేసి ఉన్నాం. పల్లె పండుగ పేరుతో 4,000 కోట్ల రూపాయల నిధులతో ఈ యొక్క పల్లె పండుగలో భాగంగా ప్రతి గ్రామీణ ప్రాంతాలని కూడా సిసి రోడ్లు వేసాం, డ్రైన్స్ వేసాం. అలాగే 16th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ ద్వారా కూడా రోడ్లు డ్రైనేజెస్ వేసి చాలా అద్భుతమైన మార్పులు తీసుకురాగలిగాం. R&B డిపార్ట్మెంట్ ద్వారా కూడా గుంతలు లేని రోడ్లు పోయడానికి మనకి 765 కోట్ల రూపాయల నిధులతో కూడా చేశాము. అలాగే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్య ఈ యొక్క డంపింగ్ యార్డ్ సమస్య ఎక్కువ ఉంది. దీన్ని రీసైక్లింగ్ ద్వారా మార్పు చేయాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తుంది. అలాగే కొన్ని స్కీములు కూడా ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. అందులో భాగంగా చూస్తే ఈ డంపింగ్ యార్డ్స్ అన్నీ కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం అయిపోయినాయి. అలాగే వర్మీ కంపోస్ట్గా కన్వర్ట్ చేసేది కూడా కేంద్రాలు 19కి ముందు ఏదైతే 14-19 ఉందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ రోజున డంపింగ్ యార్డ్ సక్రమంగా ఏర్పాటు చేశారు. అలాగే వర్మీ కంపోస్ట్ కూడా తయారు చేయడానికి కావాల్సినటువంటి కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. కానీ వైసీపీ పాలనలో అవన్నీ కూడా విడిచిపెట్టేయడం వల్ల ఈ గ్రామీణ ప్రాంతాల్లో బాగా చెత్త పేరుకుపోతుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువ పేరుకుపోయి ఈ షుగరు, బీపీ, క్యాన్సరు, ఈ రకరకాల భయంకరమైనటువంటి వ్యాధులకి ఈ ప్రజలందరూ కూడా లోనవుతున్నారు.